ఇప్పుడు తెర్లాం ఎక్స్ఎమ్మెల్యే గారు తెంటు జయప్రకాష్ గారి సుపుత్రుడు మాజీ ఎమ్మెల్యే గారు తెంటు లక్ష్మణాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, వేదికలు అలంకరించిన తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్ష మహారథులకి, రా కదలిరా అని చంద్రుడిచ్చిన పిలుపుకి అశేషంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి, జన సైనికులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 4.5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సంఖ్యలు, ప్రజాస్వామ్యానికి 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సంఖ్యలకి తెంచుకునేటువంటి రోజు దగ్గరలో ఉన్నది. రానున్నటువంటి ఎన్నికలలో 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చాడు. ఆయన ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, మాట తప్పను మనము తిప్పను అని. అందరికీ మాట ఇచ్చాడు, ఆంధ్ర రాష్ట్రానికి మాట ఇచ్చాడు. 2024లో ఎన్నికలకు వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడుగుతానన్నాడు. సంపూర్ణ మద్య నిషేధం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. నేను అడుగుతున్నా, ఈ వీర బొబ్బిలి గడ్డ సాక్షిగా ఏ మొహం పెట్టుకొని నువ్వు గాని నీ పార్టీ అభ్యర్థులు గాని ఓట్లు అడగడానికి జనాల ముందుకు వస్తారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే, రాష్ట్రం తాలూకా భవిష్యత్తుకి బంగారు బాట వేయాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రానికి అవసరం తెలియజేసుకుంటూ, మరి ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తున్నారు, ఎవడికి ఏ భాషలో అర్థమైతే వాడికి ఆ భాషలోనే చెప్పాలని. మరి జగన్మోహన్ రెడ్డి భాష ఇదే కదా, అంతేనా? మన గుప్పెట్లో వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరినీ గట్టిగా పట్టుకుందాం. ఎంత గట్టిగా పట్టుకుందాం అంటే ఏ ఒక్కటి కూడా జారకూడదు. ఆయన భాషలోనే ఇలా తీసుకెళ్ళి బంగాళాఖాతంలో అనిపివేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు.